అందమైన చామంతులు ఈ చలికాలంలో కనువిందు చేస్తాయి. మన గార్డెన్లో కూడా ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. గత సంవత్సరం నా గార్డెన్లో పూసినటువంటి చామంతుల క్లిప్పింగ్స్ అండి ఇవి. చామంతి మొక్కలు బాగా గుబురుగా పెరగాలి, అలాగే డల్గా కనిపించకూడదంటే కొంత కేర్ అయితే తీసుకోవాలి, కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అవి ఈరోజు వీడియోలో అయితే మీతో నేను షేర్ చేస్తాను. ఈ చామంతి మొక్కలు చూసారా, వాతావరణాన్ని బట్టి రకరకాలుగా కొంచెం డల్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎండిపోయి ఆకులు పాలిపోయినట్టు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు అయితే ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా అవుతుంది, లేదా పోషకాల లోపం ఉన్నా కూడా మొక్కలు అనేవి డల్గా కనిపిస్తాయి, పాలిపోయినట్టు కనిపిస్తాయి. అంతేకాదండి, ఎక్కువగా నీరు ఇచ్చేసినా సరే, అంటే నీరు అనేది కిందకి పాట్లో నుంచి వెళ్ళిపోకుండా మట్టిలోనే ఎక్కువసేపు ఉంటే కూడా అప్పుడు మొక్కలు ఇలాగ కుళ్ళిపోయి కొన్ని మొక్కలు పాడైపోయి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల రెగ్యులర్గా దానికి ఎంత టెంపరేచర్ అవసరమో దాన్ని బట్టి ఎండలో సెమీ షేడెడ్ ఏరియాలో ఎక్కడ పెట్టుకోవాలనేది చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఈ మధ్య అయితే నేను గార్డెన్ని సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు మొగ్గలతో అయితే ఉన్నాయండి నా గార్డెన్లోని ఈ చామంతి మొక్కలు. ఇవన్నీ కూడా నేను కటింగ్స్తో పెట్టుకున్నవి, అంటే పాత మొక్కల నుంచి కటింగ్స్ పెట్టి నేనైతే పెట్టుకున్నాను. ఆ వీడియో కావాలంటే మీకు ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లోను ఐకార్డ్స్లోను కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇవైతే మొగ్గలతో ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయి. అయితే మొక్కలు కొంచెం డల్గా అనిపిస్తున్నాయి, ఆకులు పాలిపోయినట్టు ఉన్నాయి. ఈ మధ్య నేను అసలు ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదండి, కుదరలేదు నాకు. ఇప్పుడైతే దీన్ని కొంచెం ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. కలుపు కూడా తీసేయాలండి, అంటే మనం ఇచ్చే పోషకాలని ఆ కలుపు అనేది గ్రహిస్తుంది, దానివల్ల మొక్కలు సరిగా పెరగవు. అంతేకాదు కింద నుంచి గాలి వచ్చేలాగా వేళ్ళ దగ్గర ఆకులు అవి లేకుండా చూసుకోవాలి మట్టి మీద. ఈరోజు నేను మొక్క బాగా గుబురుగా పెరగడానికి ఎప్సమ్ సాల్ట్ని అయితే ఇస్తున్నాను. దీనివల్ల మొక్కలకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. నెలకొకసారి మన గార్డెన్లోని మొక్కలకైతే ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వచ్చు. దీని మీద మంచి వీడియో ఉంది, మీకు లింక్ ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, చెక్ చేసుకోండి. 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని అయితే కలుపుతున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసి ఇలాగా మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రేయర్తో చేసుకోవచ్చు, లేదా ఇలాగ వాటర్ చేసే క్యాన్తో అయినా సరే వేసుకోవచ్చు. నెలకొకసారి ఇలాగా పూల మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల మొక్కలు అనేవి గుబురుగా పెరుగుతాయి, ఆకుపచ్చగా పెరుగుతాయి అన్నమాట. ఆ డల్నెస్ అనేది పోతుంది. ఇది క్లోరోఫిల్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది, మొక్కలు చాలా ఆకుపచ్చగా గుబురుగా అయితే పెరగడానికి అయితే ఉంటుంది. యాక్చువల్గా ముందే చేసి ఉండాల్సింది, నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. మీరు కూడా నెలకొకసారి పూల మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ని అయితే వాడండి, ఉపయోగం అయితే ఉంటుంది. సాయిల్లో అయినా కూడా వేయచ్చండి, కొద్ది మోతాదులో వేయచ్చు. ఇలాగా అయితే వాటర్లో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్కల ఆకులు బాగా అయితే గ్రహిస్తాయి. దీంతోపాటు మన పోషకాలను కూడా మొక్కలకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజైతే నేను మొక్కలకి NPK ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. దాంతోపాటు ఇంకా కాల్షియం రిచ్ ఫర్టిలైజర్ని, ఫాస్ఫరస్ రిచ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తున్నాను. నేను కొంచెం కంపోస్ట్ అయితే తీసుకున్నానండి, నేను ప్రెస్ మడ్ కంపోస్ట్ తీసుకున్నాను. మీరు వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ తీసుకోవచ్చు. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ అయితే బోన్ డస్ట్ అనేది వేశాను. బోన్ మీల్, స్టీమ్డ్ బోన్ మీల్ అంటాం కదా, అదైతే వేశాను. అది వాడటం ఇష్టం లేకపోతే ఆర్గానిక్ రాక్ ఫాస్ఫేట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కాల్షియం కూడా మొక్కలకు అందుతుంది, ఫాస్ఫరస్ కూడా మొక్కలకైతే అందుతుంది. ఇది నెలకొకసారి మనం అయితే మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి చిన్న పార్ట్స్ కాబట్టి ఒక్కొక్క పార్ట్కి ఒక 2 పెద్ద స్పూన్లతో అయితే ఇస్తున్నాను. అంటే ఒక గుప్పెడు అనుకోండి, గుప్పెడైతే ఈ కంపోస్టు అలాగే బోన్ డస్ట్ కలిపినటువంటి మిశ్రమాన్ని అయితే ఇస్తున్నాను. ఇది ఇవ్వడం వల్ల గ్రోత్ అనేది బాగుంటుంది, చక్కగా పూలు అనేవి విరబూస్తాయి. దీంతోపాటు ఇంకా రకరకాల మన ఇంట్లో తయారు చేసినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అవసరాన్ని బట్టి వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్, బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇంకా ఏదైనా సరే ఆనియన్ పీల్ కానీ అవన్నీ కూడా ఇస్తూ ఉండొచ్చు. కేర్ తీసుకుంటే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి. చామంతులు దాదాపు మార్చి నెల వరకు కూడా మన గార్డెన్లో అయితే కనువిందు చేస్తాయి. రంగురంగుల చామంతులు అసలు మన గార్డెన్లో కూర్చుంటే ఎంత మనసు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దాదాపు ఒక 7-8 పార్ట్స్లో నేనైతే ఈ చామంతి మొక్కలను అయితే పెట్టాను. ఇవైతే హైబ్రిడ్ చామంతులు అండి, బయట నుంచి తెచ్చాను. ఒక 2 మొక్కలు అయితే ఈ పాట్లో పెట్టాను. దీంట్లో కూడా ఇవి కూడా బాగా మొగ్గలు అయితే వచ్చాయి. పూలన్నీ పూసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం కూడా చాలా బాగా ఎక్కువ మొక్కలు అయితే చామంతి మొక్కలు పెట్టానండి. అసలు ఆ క్లిప్పింగ్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అసలు ఎంత బాగుంటుందో వాటిని చూస్తే, బాబాయ్ నా గార్డెనేనా అనిపించింది నాకు. ఈ మధ్య అయితే నాకు కుదరట్లేదు. ఇప్పుడు ఈ పాట్లో కూడా ఈ కంపోస్ట్ బోన్ డస్ట్ కలిపినటువంటి మిశ్రమాన్ని అయితే ఇస్తున్నాను. మనం కొంచెం సరిపడినంత ఎండ, సరిపడినంత నీళ్లు, కావలసిన ఫర్టిలైజరు ఇస్తూ ఉంటే
ఈ మొక్కలు మంచి పూలనైతే మనకి ఇస్తాయి. ఎంతో హాయిగా అనిపిస్తుంది గార్డెన్లోకి వచ్చినప్పుడు. చూసారు కదండి.